సిటీ న్యూస్కు స్వాగతం. లేడియంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ విద్యార్థినులను వాసవి క్లబ్ ఘనంగా సత్కరించింది. లేడియంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ విద్యార్థినులను వాసవి క్లబ్ ఘనంగా సత్కరించింది. ప్రభుత్వ కళాశాలలో ప్రతిభగల విద్యార్థినులను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సన్మానం చేయడం అభినందనీయమని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి పిబి సాల్మన్ రాజు అన్నారు. లేడియంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 2025 ఇంటర్ ఫలితాలలో జిల్లా స్థాయిలో ఎంపీసీ గ్రూపులో 980 మార్కులు సాధించిన బాలా త్రిపుర సుందరి మరియు వృత్తి విద్యలో ఎంఎల్టీ గ్రూపులో 988 మార్కులు సాధించిన గాయత్రిని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు సన్మానం చేయడం కాకుండా వారి ఇరువురికి నూతన వస్త్రాలు, 5,000 రూపాయల నగదు ప్రోత్సాహం అందించిన వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరి సురేష్, అశోక్, ఇతర సభ్యులను ఆయన అభినందించారు. కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరిబాబు, అధ్యాపకులు మమత, పార్వతి తదితరులు పాల్గొన్నారు. విద్యలో ప్రతిభావంతులుగా గుర్తింపు పొందినటువంటి విద్యార్థినులు బాలా త్రిపుర సుందరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ కోర్సులో 1000 మార్కులకు గాను 980 మార్కులు రావటం జనరల్ విభాగంలో. అదేవిధంగా ఇదే కళాశాలలో చదువుతున్నటువంటి గాయత్రి వొకేషనల్లో 988 వచ్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం, రెండో స్థానంలో నిలబడటం ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేడియంతిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్వకారణం. కేవలము ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పిల్లలకు, అధ్యాపకులకే కాదు, ఇది ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది గర్వకారణమని నేను తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆ ప్రతినిధులు సురేష్ గారు, వారి మిత్ర బృందం, వాళ్ళ టీం మెంబర్స్ అంతా కూడా ఈరోజు ఈ కళాశాలకు వచ్చి వారికి క్యాష్ ప్రైజ్ ఇవ్వటంతో పాటు అలాగే యూనిఫామ్ కూడా ఇవ్వటంతో సహా వారిని ప్రోత్సహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో వారు ఈ ప్రతిభావంతులుగా మిగిలినటువంటి ఈ పిల్లలకి మేమున్నాము, మీకు చేతోడు ఓదాడుగా ఉన్నాము, మీ విద్యకి మేము ప్రోత్సహిస్తామని నిలబడినటువంటి అంకితభావంతో నిలబడినటువంటి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఎంఎల్టీ గ్రూప్లో 988 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ వచ్చాయి. బాలా త్రిపుర సుందరి తను డిస్ట్రిక్ట్ ఫస్ట్గా నిలిచింది. అలాగే గాయత్రి స్టేట్ సెకండ్ ప్లేస్లో నిలబడింది. సో ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే మన సిటీ కేబుల్ డైరెక్టర్ గారు శ్రీ కొల్లు శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరిని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఇద్దరికి చెరో 5,000తో అప్పుడు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అలాగే మన మచిలీపట్నానికి చెందిన ప్రముఖులందరికీ కూడా మా కళాశాలకు సంబంధించిన విద్యార్థినుల ప్రతిభని తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో మేము వాసవి క్లబ్ వారిని కూడా కలవడం జరిగింది. కలిసి ఇలా మా స్టూడెంట్స్కి ఇలా మంచి మార్క్స్ వచ్చినాయండి అని చెప్పంగానే వాళ్ళు ఎంతో సంతోషంతో మా స్టూడెంట్స్కి వాళ్ళు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి మా స్టూడెంట్స్కి సామాస్ వాళ్ళు ఇద్దరికి చెరొక డ్రెస్ బహుకరించారు. అలాగే రామలక్ష్మణ స్టోర్స్ వాళ్ళు ఇద్దరికి చెరొక డ్రెస్ బహుకరించారు. అలాగే ధాత్రి సెల్ పాయింట్ వాళ్ళు కూడా వీళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన వాసవి క్లబ్ వాళ్ళు ఇద్దరికి చెరో 2,500 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేయదలుచుకున్నానండి. మా కళాశాలలో ఉన్న ప్రభుత్వ లేడియంతిల్ కళాశాల కాలేజీలో చదువుతున్న ఇద్దరు మణిరత్నాలు బాలా త్రిపుర సుందరి, గాయత్రి ఇద్దరూ కూడా ఒకళ్ళు స్టేట్ సెకండ్ ర్యాంక్, ఒకళ్ళు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి మచిలీపట్న ప్రభుత్వ లేడియంతిల్ కాలేజీకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూల్స్ అంటే ఎంతోమందికి ఒక చులకనగా ఏంటి అన్నట్టుగా ఉండేది. ఇవాళ దానికి వారు నువ్వా నేనట్టుగా సమాధానం చెప్పారు అన్ని అంత కృషితో. అలాగే దానికి సహకరించిన ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున ఈ కార్యక్రమానికి మా వాసవి అంటేనే సేవా సంస్థ, మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇరుకుల రామకృష్ణ గారు మమతాల మ్యారేజ్ డే సందర్భంగా ఈ రోజున ఈ సేవా కార్యక్రమం లేడియంతిల్లో ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మా
హరి గారిని అడగంగానే, లంకిశెట్టి హరి గారిని అడగంగానే ఏంటంటే పిల్లలకి ఇలా కాలేజీ ఫస్ట్ వచ్చింది అనగానే మా రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకువస్తే ఆయనతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకువస్తే ఆయనతో కలిసి సమస్యల పరిష్కార మార్గం చూపిస్తామని ఎంపీ బాలశౌరి అన్నారు. పెడన మండల పరిధిలోని ఉప్పల కలవగుంట గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సురేష్, కూటమి నాయకులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి దాదాపు 3,30,00,000 రూపాయలతోటి ఇక్కడ డ్రైన్ ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యని రైతులకి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా, ఎక్కడటువంటి ఫ్లడ్స్ వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా ఈరోజు దాన్ని చాలా పెద్ద మొత్తంలో ఫ్యూచర్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 3,30,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యి దాన్ని ఈరోజు ప్రధానమంత్రి సడక్ యోజన అనేటువంటి స్కీమ్ కింద గత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంది. అంటే సుమారుగా 3,38,00,000 ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది ఒకటే కాదు, PMGSY నిధుల నుంచి ఎంపీ గారు ఇది 2 బ్రిడ్జిల్ని మన నియోజకవర్గానికి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటేమో ఈ బ్రిడ్జ్ అయితే, 2 బంటిమిల్లి మండలంలో ఉన్నటువంటి సాతులూరు గ్రామం దగ్గర ఇరిగేషన్ కెనాల్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. అది 3 కోట్ల రూపాయలతోటి దానికి కూడా నిధులు కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన పెడ నియోజకవర్గం ప్రజల నుంచి. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల, డిజైన్ లోపం వల్ల ఆ బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. కట్టి అసలు వాడకుండానే ఆ మధ్యలో గ్యాప్లు వచ్చేసి చాలా పాడైపోతే దానికి సపరేట్ గా మళ్ళీ గ్రాంట్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కొత్త బ్రిడ్జ్ కేటాయించి చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి మన ఎంపీ గారు దొరకడం చాలా. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాలని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాలని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఘంటసాలలో రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో జరిగిన బౌద్ధ జయంతి వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, రాజ్యసభ మాజీ సభ్యులు కనకమెడల రవీంద్ర పాల్గొన్నారు. ఘంటసాలలోని బౌద్ధ స్తూపం ప్రాంగణంలో బౌద్ధ సాహితీ, చారిత్రక సదస్సులు మొదలుకొని వివిధ కార్యక్రమాలతో పాటు శయనబుద్ధ ప్రాజెక్టు ఆవరణలో భారీ సాంస్కృతిక ర్యాలీ, బౌద్ధ స్తూపం వద్ద జరిగిన సభల్లో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకాలీన సమాజానికి మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుద్ధుని జీవిత గొప్పదనాన్ని మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతి సమితి సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు, టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మెప్మా పీడీ సాయిబాబు, ఘంటసాల జెడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణ, సర్పంచ్ బాణావత్తు వెంకటేశ్వరమ్మ, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకటరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కింద రెండు అంశాలు మనము ఫోకస్ చేసాం చాలా ఈ జిల్లాలో. ఫస్ట్ ఇస్ మంగేనపూడి బీచ్ని ఎలా డెవలప్ చేయాలి, అది ఒకటి. అండ్ సెకండ్, మెయిన్ మన ఘంటసాలలో మళ్ళీ ఒక బుద్ధిస్ట్ సెంటర్గా కానీ, టూరిజం సర్కిట్లో కానీ, ఈ స్టాచ్యూ కంప్లీషన్ కోసం కానీ ఎలా చేయాలనేది కలెక్టర్ సార్ ఒకరు ప్లస్ ఎమ్మెల్యే గారు చాలా గవర్నమెంట్లో చాలా ఫాలో అప్ చేస్తున్నారు. సో ఈరోజు నాకు ఇక్కడ రావడం నేను చాలా సంతోషం అండి. ఈ బిల్డింగ్ని చూస్తే అసలు చాలా ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు అంటే మన గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఇలా జరుగుతాయి. అంటే ఒక 5 years ముందు ఏదో ఒక శాంక్షన్ వచ్చింది, అది సగం కట్టారు, కానీ ఇంకా మేబీ గవర్నమెంట్ మారడం కానీ లేదంటే ఫండ్స్ లేకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. దానివల్ల మన అంత ప్రాజెక్టు ఆగిపోతుంది. 80% కట్టినా కూడా 20% అసలు రాదు. సో అది చాలా డిఫికల్ట్.
ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఒక 2 floors కట్టిన తర్వాత ఇంకా మంచి డిపిఆర్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ లైబ్రరీ కానీ మ్యూజియం కానీ ఈ పెద్ద స్టాచ్యూ ఒకటి పెట్టాలనేది అంతా ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు మనం కూడా ఏదో గవర్నమెంట్లో ఫాలో అప్ చేసుకుంటూ ఆ ప్రపోజల్. ఆయన శ్రీ పర్వతానికి వెళ్ళే ముందు కొంతకాలం ఘంటసాలలో ఉన్నారని చెప్పి పేపర్ గ్రంథాలు పడుతున్నారు. అట్లాగే ఇది కాలచక్ర కూడా నిర్వహించడానికి అనువైన ప్రాంతంలో కూడా బౌద్ధులు స్థాపించారు. దీన్ని కంటక శైలి అని చెప్పి ప్రతి వైశాఖ పౌర్ణమి మనం బుద్ధ జయంతి పేరుతో జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆయన జీవితంలో 3 ఘట్టాలు కూడా ఒక్కరోజే జరిగాయి. ఆ మహనీయుని స్మరించుకుంటూ మనం 2017లో ఇక్కడ పెద్ద ఎత్తున బుద్ధ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఎందుకంటే ఘంటసాల చరిత్ర గురించి నా ముందు మాట్లాడిన పెద్ద చెప్పారు. ఘంటసాల యొక్క గొప్పతనం మనకు తెలియదు, కానీ బౌద్ధ మత గ్రంథాల్లో వైశాఖ పూర్ణిమ సందర్భంగా నిజాంపేటలోని విజయవనవలమ్మ అమ్మవారికి లక్షమల్లెల పూజ వైభవంగా జరిపారు. వైశాఖ పూర్ణిమ సందర్భంగా నిజాంపేటలోని విజయవనవలమ్మ అమ్మవారికి లక్షమల్లెల పూజ వైభవంగా జరిపారు. నిజాంపేటలోని శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనవలమ్మ అమ్మవారి పరివార దేవాలయంలో వైశాఖ పూర్ణిమ సందర్భంగా అమ్మవారికి లక్షమల్లెల పూజ జరిపారు. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ దేవాలయంలో అమ్మవారి పునఃప్రతిష్ఠ జరిగి నాటి నుండి భక్తులు వివిధ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా క్షేత్రపాలకుడైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు, 108 సార్లు హనుమాన్ చాలీసా పఠనం, పల్లకి సేవ జరుగుతాయని కమిటీ సభ్యులైన వెన్నకోట వనప్రభాకర్, మేకల శ్రీనివాసరావు, బడే సుబ్రహ్మణ్యం, గోళ్ల నందకిషోర్, నరహర్శెట్టి నవీన్ తదితరులు తెలిపారు. మచిలీపట్నం నిజాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనవలమ్మ అమ్మవారి దేవాలయంలో ఈరోజు వైశాఖ పూర్ణిమ సందర్భంగా లక్షమల్లెల పూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ అమ్మవారి దేవాలయం పూర్తిగా రాతిలో నిర్మించబడి ఫిబ్రవరి 3న పునఃప్రతిష్ఠ గావించి అప్పటి నుంచి ఎన్నో పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. శివరాత్రి, ఉగాది, అలాగే శ్రీరామనవమి, రాబోయే రోజుల్లో 22 గురువారం, మే 22 గురువారం నాడు హనుమత్ జయంతి కూడా వైభవపేతంగా క్షేత్రపాలకుడైన కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి విశేష పూజలు కూడా జరుగుతాయి. ఈ లక్షమల్లెల పూజలో అనేక మంది భక్తులు పాల్గొని చాలా వైభవపేతంగా పూజలు జరిగి అమ్మవారికి సేవ చేస్తారు. కళ్యాణ సుందరేశ్వర స్వామి సమేత శ్రీ విజయవనవలమ్మ తల్లి పరివార దేవాలయం బందర్ నిజాంపేట వేంచేసున్న 100 సంవత్సరాల క్రితమే అమ్మవారు స్వయంభూగా వెలవడం, ఇక్కడ పూర్వజన్మ సుకృతంచే ఈ పురవాసుల యొక్క సహకారంచే ఈ చుట్టుపక్కల్లో ఎక్కడా కూడా లేని రాతి ప్రాకారంతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈరోజు వైశాఖ పూర్ణిమ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ కళ్యాణ సుందరేశ్వర స్వామి సమేత విజయవనవలమ్మ తల్లికి లక్షమల్లెపూల పూజా కార్యక్రమం జరుగుతోంది. ఇటువంటి కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా జరిగి ఉండవు. కాబట్టి అమ్మవారికి ఈరోజు ఇలా గనక లక్షమల్లెలతో అర్చన చేస్తే ఆ తల్లి సమస్త శుభాలను ఇస్తుంది. కాబట్టి మరి కొద్దిసేపట్లో అమ్మవారికి విశేష నీరాజన మంత్రపుష్పాలు ఉంటాయి. కాబట్టి ఈ దేవాలయంలో అందరూ దేవతలు ఉన్నారండి. ప్రతి దేవతామూర్తికి విశేషం ఆ యొక్క తిథి పర్వాలు వచ్చినప్పుడు ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతుంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి విచ్చేసి సేవా నిరతకి స్ఫూర్తి నర్సులేనని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ అన్నారు. సేవా నిరతకి స్ఫూర్తి నర్సులే అని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ అన్నారు. సేవా నిరతకి స్ఫూర్తి నర్సులేనని, ఆరోగ్యకరమైన ప్రపంచం నర్సుల వల్లే సాధ్యమని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అకాడమిక్ బ్లాక్ ప్రథమ చికిత్సా కేంద్రంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరిస్సా స్ఫూర్తితో మన దేశంలో ఎంతోమంది యువతులు, మహిళలు నర్సింగ్ ఉద్యోగంను ఎంచుకోవడం జరుగుతుందన్నారు. కేరళ రాష్ట్రం నుండి ఎంతోమంది నర్సింగ్ వృత్తిని ఎంచుకొని ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుండడం ప్రశంసనీయమన్నారు. తొలుత ప్రథమ చికిత్సా కేంద్రంలో నర్సుగా సేవలందిస్తున్న పద్మజను కె రామ్జీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవస్వామివారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు. గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత మాధవస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం ధర్మకర్తల కలపడం కిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 10 రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు.
లోక కళ్యాణార్థం ఈ యాగం నిర్వహించామని దేవస్థానం అర్చకులు గంజం సీతారామాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, మాధవాచార్యులు, బృందావనం రమాకాంత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 1,00,000 మల్లెపూలు పూజ అంటారు. అయితే ఇక్కడ పూలని సేవగా మనం వినియోగించుకున్నాము. అయితే ఇదొక 5 తరాల నుంచి కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు దినదిన ప్రవర్తమానం పొందుతూ గ్రామాల్లో అందరికీ కూడా సుభిక్షంగా ఉంటూ అందరూ కూడా సహకరిస్తూ, అట్లాగే మా దేవాదాయ శాఖ, మా దేవాలయం అయినటువంటి ధర్మకర్తలు, అట్లాగే సిబ్బంది అంతా కూడా సహకరించి అర్చకులతో సహా మేమంతా కూడా మమేకమయ్యి ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఉత్సాహంగా కార్యక్రమాలతో కూడా దిగ్విజయం చేశారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా దినదిన ప్రవర్తమానం పొందాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ, అట్లాగే మా ధర్మకర్తలంతా కూడా కోరుకుంటూ, శ్రీ మాధవ స్వామివారి దేవస్థానంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి విశేష బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పూర్ణిమ పర్వదినంలో స్వామివారికి విశేషంగా పుష్పయాగం 10 ఆవృతాలలో విశేషమైనటువంటి 10 రకాల పూలతో స్వామివారికి విశేషంగా పుష్పయాగం జరిపాము. అలాగే దేశమంతా, రాష్ట్రమంతా, గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా మన మీద ఉండాలని చెప్పి ఆ స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమంలో భాగంగా సుదర్శన హోమము, స్వామివారి దివ్యమైనటువంటి అష్టాక్షరీ మంత్రంతో హోమం చేశాము. గ్రామం శ్రీదేవి భూదేవి సమేత మాధవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 4వ రోజు శుభ సందర్భంగా 10 ఆవృతాలుగా విశేష పుష్పయాగాన్ని నిర్వహించారు. మా అర్చకులతో అందరితో, ఊరి వారందరూ, గ్రామస్తుల ప్రజలతో అందరూ సహకారంగా చక్కగా నిర్వహించాం. మీ అందరికీ కృతజ్ఞతలు. వైశాఖ శుద్ధ పూర్ణిమ సందర్భంగా నూతి వీరయ్య గారి ఆదివనవలమ్మ దేవికి 1,00,000 మల్లెల పూజ వైభవంగా జరిపారు. వైశాఖ శుద్ధ పూర్ణిమ సందర్భంగా నిజాంపేటలో వేంచేసి ఉన్న నూతి వీరయ్య గారి శ్రీ ఆదివనవలమ్మ దేవి ఆలయంలో అమ్మవారికి 1,00,000 మల్లెల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అర్చనలు జరిపి హారతులు ఇచ్చారు. శ్రీ నూతి వనవెంకట సత్యనారాయణ రమణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.